హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. పుష్ప 2 మూవీకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అది సరిపోదు అన్నట్టుగా ఇప్పుడు 20 మినిట్స్ ఫుటేజ్ యాడ్ చేసి మళ్ళీ మూవీని రిలీజ్ చేశారు. అసలు ఆ 20 మినిట్స్ ఫుటేజ్ లో ఏం డీటెయిలింగ్ ఉందో, ఏ సీన్స్ ని యాడ్ చేశారో డీటెయిల్ గా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తా. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ మూవీలో సీన్స్ ని యాడ్ చేశాక మళ్ళీ మూవీ రిఫ్రెషింగ్ గా అనిపించిందా అని అడిగితే లిటిల్ బిట్ సాటిస్ఫై అయితే అయ్యా. ఎందుకంటే సుకుమార్ గారు ఇంపార్టెంట్ సీన్స్ ని ట్రిమ్ చేసి మళ్ళీ లింక్ చేశారు. అది ఏదో కట్ చేయకుండా ఉంచేసి ఉంటే మూవీకి ఫస్ట్ డే రోజే ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చేది. ఎనీవే, ఆ మెయిన్ సీన్స్ ఏంటో చెప్పనా? మూవీ స్టార్టింగ్ లోనే హీరో ఇంట్రొడక్షన్ సీన్ ఉంటది. ఆ సీన్ లో హీరో 35 డేస్ ట్రక్ లోనే ఉంటాడు. అసలు ట్రక్ లో ఆ సెటప్ గట్టా చూస్తే గూస్ బంప్స్ వచ్చాయి. అలాగే సిండికేట్ మెంబర్స్ తో ఇంకో ఇంపార్టెంట్ సీన్ ఉంటది. అందులో ఒక పర్టికులర్ షాట్ ఉంటది భయ్యా, వర్త్ అంతే. అలాగే జాలీ రెడ్డితో ఒక సీన్ ఉండబోతుంది అని ట్రైలర్ కట్ లోనే హింట్ ఇచ్చారు. బట్ మూవీలో ఆ సీన్ కట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ సీన్ ని యాడ్ చేశారు. ఇన్ఫాక్ట్ అది పెద్దగా ఏం వర్కౌట్ అవ్వదు. అలాగే ఫస్ట్ సీన్ లోనే యాక్షన్ ఎపిసోడ్ లో మెయిన్ ఫ్రేమ్ ఒకటి ఉంటది. అది కూడా చాలా బాగుంది. ఇంకో మెయిన్ సీన్ ని యాడ్ చేసి మూవీకి మంచి ఎండింగ్ పెట్టారు భయ్య. అదే సీనో తెలుసా? అదే అండి, చైన్ సీన్. చాలా మంది సుకుమార్ గారిని మూవీ ఎండ్ లో పెళ్లి కార్డ్ తో పాటు చైన్ కూడా ఇచ్చేసి ఉంటే ఇంకా బాగుండేది అన్నారు. కానీ సుకుమార్ గారు ఆ సీన్ ఇంకా స్పెషల్ గా రాసుకున్నారు. చైన్ పుష్ప వాళ్ళ అన్నయ్య కూతురు దగ్గర ఉంటది. ఎప్పుడైతే పెళ్లికి వస్తాడో అందరి ముందు పుష్పకి చైన్ రిటర్న్ ఇచ్చేస్తారు. ఇది కదా సుకుమార్ టేకింగ్ అంటే. కనీసం ఈ సీన్ ని అయినా ట్రిమ్ చేయకుండా ఉండాల్సింది. ఈ పర్టికులర్ సీన్ కి ఆడియన్స్ మళ్ళీ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. అలాగే షికావత్ సార్ తో ఇంకో సీన్ ని యాడ్ చేశారు. అది కూడా బాగుంది. ఓవరాల్ మూవీ గుడ్ నోట్ లోనే ఉంది. సుకుమార్ గారి టేకింగ్ కి, డిఎస్పీ మ్యూజిక్ కి, అలాగే సినిమాటోగ్రాఫర్ కి కూడా స్పెషల్ అప్రిషియేషన్స్ ఇవ్వచ్చు. నేనైతే మూవీని మళ్ళీ డబుల్ ట్రీట్ తో ఎంజాయ్ చేశా. మరి సుకుమార్ గారు ఎందుకు ఈ ప్లాన్ చేశారంటారు? ఎలాగో మంత్ ఎండ్ లో మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అయిపోద్ది. హిందీలో సినిమాని ఆల్రెడీ ఆడియన్స్ బ్లాక్ బస్టర్ చేసేసారు. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నారు. ఆ మూవీకి అనిరుద్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. కాకపోతే మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడేలా ఉంది. అలాగే సుకుమార్ గారు కూడా రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా నెక్స్ట్ ఇయర్ కి షిఫ్ట్ అయ్యేలా ఉంది. ప్రస్తుతానికి అయితే పుష్ప 3 స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపించట్లే. నన్ను అడిగితే షెల్ఫ్ చేసేయడం బెస్ట్ ఏమో. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ సుకుమార్ గారు ఏం స్టోరీ అండ్ స్క్రిప్ట్ రాసుకుని సినిమాని డిజైన్ చేసుకుంటారో తెలీదు. కానీ టు బి ఫ్రాంక్, పార్ట్ 2 లో పార్ట్ 3 కి లింకింగ్ సరిగ్గా వర్కౌట్ అవ్వలే. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంత. మరి మీరేమంటారు మాస్టర్? సరే, ఈ రోజుకి ఇంకా చాలు. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.